వెల్కమ్ టు అవర్ ఛానల్ బానూరం లక్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను పిల్లలకైతే స్టేషనరీ బుక్స్ కావాల్సినవి అయితే తీసుకొని వచ్చాను. రేపు పొద్దున్నే ఇంకా మార్నింగ్ స్కూల్కి అయితే వెళ్తున్నారు. సో వాళ్ళ కోసం అనేసి కొంచెం స్కూల్కి వెళ్ళే ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చానమాట. ఏం తీసుకొని వచ్చానో మీకు అయితే చూపిస్తాను తర్వాత అయితే. సో ఇప్పుడైతే ముందుగానే ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే నానబెట్టాలన్నమాట. పొద్దున్నే దోశలకి అయితే ఇంక పిండి అయితే నానబెట్టాలన్నమాట. ఇంక ఇప్పుడైతే బయట కూర్చున్నాము, కొంచెం చల్లగా ఉందనేసి ఇంకా బయట అయితే కూర్చొని ఉన్నాము. సో ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళినాకైతే ఏం తెచ్చావో మీకైతే డెఫినెట్గా అయితే చూపిస్తాను. మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. పిల్లలైతే ఇంకా పడుకొని అయితే టీవీ చూస్తున్నారు. ఇంక నేనైతే ఇప్పుడు బజార్ వెళ్ళి రావాలన్నమాట. సో వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకుని వచ్చి నాకైతే ఇంకా పప్పు అది నానబెట్టాలి, మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. పిల్లల్ని ఇంట్లో పెట్టేసి ఇంక వెళ్తున్నాను అనమాట. బయటకు రావద్దని చెప్పేసి వెళ్ళాను. సో చూడండి, ఇంకైతే స్టేషనరీ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇంకా వచ్చేసాను. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా బాక్స్లో ఒకటి తీసుకొని రావాలి. సో క్యారేజ్ బాక్సులు. సో చూద్దాము ఎట్లాంటివి దొరుకుతాయి ఏంటనేది. సో ఇంటికి వెళ్ళినాకైతే చూపిస్తానమాట. ఇక్కడైతే నేనైతే మధ్యాహ్నం అయితే నానబెడుతున్నాను అనమాట, మార్నింగ్ దోశలకు అనమాట. సో రేపటి నుంచి అయితే స్కూల్లో అయితే కొంచెం బిజీ అయితే అయిపోతుంది అనమాట టిఫిన్కి అయితే. సో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం. సో ట్రై చేస్తాను అనమాట. ఏదో నాకు వచ్చిన ఎలా ట్రై చేసి అట్లా వీడియో అయితే పెడుతూ ఉంటాను. సో ఇక్కడైతే శనగపప్పు అనమాట, కొంచెం శనగపప్పు కూడా కొంచెం వేసుకుంటాను. సో ఇక్కడైతే ఇంకా 3 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. సో అందులోకి అయితే నేను మినపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. సో సగానం అయితే సరిపోద్ది, ఎక్కువ అయిద్దేమో నాకు డౌట్. కరెక్ట్గా అయితే నాకు మెజర్మెంట్స్ అయితే తెలియదు అనమాట. సో నాకు ఎట్లా వచ్చిందో ఆ విధంగానే చేస్తున్నాను ఇట్లా అయితే. సో సగం అయితే మినపప్పు అయితే వేసాను. 3 గ్లాసు బియ్యానికి సగం అయితే మినపప్పు వేసాను. అదే గ్లాస్తో కొంచెం శనగపప్పు అనమాట, 1 టీ స్పూన్ వరకు. సో ఒక అర టీ స్పూన్ అయితే మెంతులు అనమాట. మెంతులు వేసుకుంటే కొంచెం కలర్గా వస్తుంది అని అంటారు కదా. సో అందుకనేసి ఇంకా అవి వేస్తున్నాను. సో ఇదేంటి వీడియో అయితే ఇంకా షార్ట్ కింద అయితే ఇంకా అట్లా వచ్చిందనమాట. సో చూసుకోలేదు నేనైతే. సో హడావుడిగా అయితే ఇంకా పప్పు నానబెడుతున్నాను. ఇంకా నానదో అనేసి ఇంకా హడావుడిగా నానబెడతాను, టైం లేదనమాట. అందుకని హడావుడిగా ఎట్లా తీస్తున్నాను ఏంటి అనేది చూసుకోకుండా అయితే ఇంకా ఇక్కడైతే తీసాను, షూట్ చేశాను. సో ఇక్కడైతే అన్నీ వేసేసాను కదా, శుభ్రంగా అయితే 3 సార్లు కడుక్కొని ఇంకా నీళ్ళు అయితే కడిగేసానండి. ఇంక నీళ్ళు పోసుకొని శుభ్రంగా నిండుగా నీళ్ళు అయితే పోసేసుకుని నానబెట్టేసుకుంటాను. ఇంకా నైట్ పడుకునేటప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసేసి ఇంకా పిండి అయితే రెడీ చేసుకుంటాను అనమాట. సో లాస్ట్లో ఇంకా పిండి రుబ్బేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు అయితే ఇంకా అటుకులు కూడా వేస్తాను. ఇంక ఇందులో చక్క స్పాంజ్ దోశలాగా అయితే వస్తాయి అనమాట. ఇంకా ఇదివరకే చాలా అంటే 2-3 వీడియోలు పెట్టాను. చాలా అంటే చాలా కాదు, ఒక 2 అంతే. సో ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే బుక్ స్టేషనరీకి వెళ్ళి ఇంకేం తెచ్చామో పిల్లలకైతే మీకైతే చూపించేస్తాను చూడండి. సో ఇంత మట్టుగా అయితే తీసుకొని వచ్చాను హాట్ బాక్స్ది. సో క్యారేజ్ బాక్స్లు కూడా తీసుకొని వచ్చాను అండ్ క్యారేజ్ బ్యాగ్ ఒకటి. సో ఇంత మట్టుకైతే స్కూల్కి సంబంధించినవి మాత్రం ఇంకా ఇవైతే తీసుకొని వచ్చేసాను. ఇంకా పొద్దున్నే ఇంకా పిల్లలు వెళ్ళిపోతారు, స్కూల్కి అయితే పంపించేస్తాననేది జస్ట్ ఇవి తెచ్చాను. ఇంకా స్కూల్కి వెళ్ళినాక బుక్స్ అవి ఇంకా తీసుకోవాలన్నమాట. సో స్కూల్లో తీసుకోవాలి అవి అయితే. సో టెక్స్ట్ బుక్లు ఇస్తారు కదా, సో అక్కడైతే తీసుకోవాలి. ప్రస్తుతానికైతే 2 స్లేట్లు ఇంకేమి తెచ్చానో మీకైతే చూపించేస్తాను. సో పొద్దున్నే వెళ్ళామన్నమాట. పొద్దున్నే ఇంకా 10 గంటలకు వెళ్ళా తెచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. తర్వాత వీడియో తీయొచ్చులు అనేసి పెట్టాను. సో వచ్చినాక చూపిద్దామనేసి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇంక ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అయిపోయింది, చాలా మట్టుగా ఇంట్లో పని అయిపోయింది. సో ఇప్పుడు చూపించి మీకైతే ఏం తెచ్చానో మీకైతే చూపించేసి ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలి. సో మధ్యాహ్నం అయితే రాగానే ఇంకా పప్పు అది నానబెట్టాను మార్నింగ్ దోశలకి అనమాట. సో రేపటి నుంచి ఇంక ఇంట్లోనే డైలీ ఏదో టిఫిన్ అయితే వేస్తాను. సో డైలీ వ్లాగ్ అనేది డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏంటో డైలీ ఏం టిఫిన్ చేస్తున్నాను అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం తెచ్చానో మీకైతే చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. మరి అంటే మోటర్
సో మోటార్ అయితే వేసాను అనమాట. సో అందుకని సౌండ్ వస్తుంది. సో ఇంత మట్టుకు అయితే తీసుకుని వచ్చాను. పడుతుంది బ్యాగ్ జరిగింది. సో క్యారేజ్ బాక్స్లు ఇంకా లంచ్ బాక్సులు అనమాట. నేను తెచ్చిన ఇవన్నమాట. సో చెమటలు బాగా పట్టేసినాయి. అసలు ఎండ మాత్రం బీభత్సంగా అయితే ఉంది. సో ఇప్పుడైతే చూడండి ఏం తెచ్చాను మీకైతే చూపిస్తాను. ఇంకా 2 స్లేట్లు ఇద్దరికి అనమాట. మా పెద్దవాడికి అయితే ఇంకా 2 అయితే ప్రస్తుతానికి 2 నోట్బుక్స్ అయితే తీసుకొని వచ్చాను. ఆల్రెడీ స్కూల్లో అయితే తీసుకుంటాం కదా, ఇంకా అందుకని ప్రస్తుతానికి అయితే ఇంకా 2 అయితే సరిపోతాయని తెచ్చాను. స్కూల్లో అయితే టెక్స్ట్ బుక్లు ఇంకా నోట్బుక్లు చాలా తీసుకోవాలి, అందుకనేసి ప్రస్తుతానికి ఇక అనేసి అందాక 2 నోట్బుక్స్లు అయితే తీసుకొని వచ్చాము. పెన్సిల్ పెట్టుకునే బాక్సులు 2, ఇంకా అప్సరా పెన్సిల్ బాక్స్ 1. సో చాలా ఉన్నాయి ఇందులో అయితే. సో ఎరేజరు, షార్ప్నర్ ఇంకా 2 వచ్చేసినాయి ఇంక ఇందులోనే పెన్సిల్తో పాటు. సో అప్సరా పెన్సిల్ బాక్స్ 1, స్లేట్ పెన్సిల్ బాక్స్. ఇంకా అస్తమానం మా పిల్లలు పిల్లలు అనేది ఇంకా పొగడతా ఉంటారు, మమ్మీ ఏది డాడీ ఏది పెన్సిల్ పోయింది అది పోయింది అని చాలా అంటారు. కాబట్టి మేము ఎక్కువే తీసుకొని వస్తాము. చిన్నపిల్లలు పొగడతా ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు అనమాట. కామనే ఎక్కడైనా సరే. సో ఇక్కడే కదా అనేసి ఇంకా అయిపోయినప్పుడల్లా తెచ్చుకోవచ్చులు అనేసి ఇంకా ఈ మాత్రం తెచ్చాను. చిన్న చిన్న బాక్సులు అయితే తెచ్చుకొని వచ్చాము. సో క్యారేజ్ బాక్స్ అనమాట. డైలీ లంచ్ బాక్స్ పెట్టుకుంటాకి పెద్ద బ్యాగే తీసుకొని వచ్చాను. సో ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. సో పెద్దదే తీసుకొని వచ్చాను. 2 బాక్సులు అయితే పడతాయి అనమాట. బ్యాగ్ ఒకటి. ఇంకా అండి ఇది హాట్ బాక్స్ పెద్దోడికి అనమాట. సో నేనే మధ్యాహ్నం లంచ్ వండేసేసి ఇంకా నేనే తీసుకుని వెళ్తాను. పెద్దోడికి అయితే సరిపోద్ది, పెద్దోడికి అనమాట. ఇందులో కర్రీ తీసుకెళ్తాకి. సో ఈ 2 పెద్దోడికి, ఇదేమో చిన్న బాబుకి అనమాట. సో క్యారేజ్ అయితే చాలా బాగుంది. ఇదైతే చిన్నోడికి అయితే సరిపోద్ది అనేసి అందాక ఇదైతే తీసుకొని వచ్చాను అనమాట. సో చాలా బాగుంది ఇదైతే. ఇంకా ఇందులో ఇదో గిన్నె అనమాట. ఈ 2 గిన్నెలు. ఇంకా ఇది పైన కర్రీ ఏదన్నా పెరుగు కానీ కర్రీ కానీ వేసుకుంటాకి. దానిపైన అనమాట. చిన్నోడికి అయితే సరిపోద్ది అనేసి ఇది నచ్చి తీసుకున్నాను. సో ఇవి మాత్రమే తీసుకొని వచ్చాను అనమాట. మొన్న బ్యాగ్స్ అయితే వాటర్ బాటిల్ మొన్నే చూపించాను మీకైతే. సో ఇవన్నమాట ఈరోజు ప్రస్తుతానికైతే. రేపు స్కూల్కి పంపించడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే ఈరోజు అయితే తీసుకొని వచ్చాను. సో ఎలా ఉన్నాయో మీకైతే కామెంట్ చేయండి. సో ఎలా ఉన్నాయో నచ్చితే మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో చెప్పండి. ప్లీజ్. ఈరోజు అయితే ఈ షాపింగ్ అయితే చేసాము. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనేసి ఇవి తెచ్చానమాట. సో ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ పొద్దున్నే షాపింగ్ చేసినాయి, పిల్లల కోసం షాపింగ్ చేసినాయి ఇవన్నమాట. సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే మరి బాయ్. మరి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవే మనం ప్రస్తుతానికైతే సరిపోతాయి. సో ఆల్రెడీ మొన్నే బ్యాగులు కానీ ఇంకా వాటర్ బాటిల్స్ కానీ మ్యాక్సిమం మొత్తం అన్నీ ముందే కొన్నాము. సో ఇది స్కూల్కి వెళ్ళే ముందు ఒక రోజు ముందు అయితే తీసుకోవచ్చు అనేసి ఇంకా ఆపామన్నమాట. ఇంకా పొద్దుటేనే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే మరి బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్.